కేజీఎఫ్ మూవీ ఓ సంచలనం. ఈ సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమాతో యష్ పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ సాధించడంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. దీంతో బాలీవుడ్ మేకర్స్ సైతం యష్ తో సినిమా చేయాలని ట్రై చేశారు. యష్ మాత్రం లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తో సినిమాని ప్రకటించి అందరినీ సర్ప్రైజ్ చేశాడు. ఇదిలా ఉంటే యష్ ఇంటర్నేషనల్ క్రేజ్ కోసం పక్కా ప్లాన్ రెడీ చేశాడని తెలిసిందే. ఇంతకీ యష్ ఇంటర్నేషనల్ ప్లాన్ ఏంటి? ఈ ప్లాన్ ఫలించేనా? యష్ నటిస్తోన్న పాన్ ఇండియా మూవీ టాక్సిక్. ఈ మూవీని ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. కానీ అనుకున్న ప్లాన్ ప్రకారం షూటింగ్ జరగకపోవడంతో పోస్ట్ పోన్ అయింది. ఇటీవల ముంబైలో ఓ షెడ్యూల్ షూటింగ్ జరిగింది, కానీ అది అనుకున్న విధంగా రాకపోవడంతో రీషూట్ చేయాలి అనుకుంటున్నారట. ఇలా షూటింగ్ ఆలస్యం అవుతూ ఉండడం వల్లనే సమ్మర్లో రావాల్సిన టాక్సిక్ పోస్ట్ పోన్ అయింది. ఈ పాన్ ఇండియా మూవీని డిసెంబర్లో రిలీజ్ చేయాలి అనేది లేటెస్ట్ ప్లాన్. ఇటీవల రిలీజ్ చేసిన గ్లిమ్స్ టాక్సిక్ బాగానే ఉంది, కానీ ఆశించినంతగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదనే టాక్ వచ్చింది. దీంతో మరింత కేర్ తీసుకుంటున్నాడట రాఖీ భాయ్. రాఖీ భాయ్ ఓవైపు టాక్సిక్ మూవీ చేస్తూనే మరోవైపు రామాయణ మూవీలో రావణుడిగా నటిస్తున్నాడు. ఈ రెండు చిత్రాల్లో ఇంటర్నేషనల్ గా క్రేజ్ సంపాదించాలి అనుకుంటున్నాడట. ముఖ్యంగా టాక్సిక్ మూవీని కన్నడతో పాటు ఇంగ్లీష్లో కూడా షూట్ చేస్తున్నారట. ఒకేసారి కన్నడ, ఇంగ్లీష్లో షూట్ చేస్తున్న ఫస్ట్ ఇండియన్ మూవీగా టాక్సిక్ రికార్డ్ క్రియేట్ చేస్తుంది. ఈ భారీ యాక్షన్ మూవీపై ఎవరు ఎన్ని అంచనాలు పెట్టుకున్నప్పటికీ అంతకు మించి అనేలా ఉంటుందట. అలాగే ఆడియన్స్కి హాలీవుడ్ మూవీ చూస్తున్నామా అనే థ్రిల్ కలిగించడం ఖాయమని టీం గట్టి నమ్మకంతో చెబుతున్నారు. కేజీఎఫ్ తర్వాత చాలా కథలు విని ఈ కథను ఫైనల్ చేశాడు. మరి రాఖీ భాయ్ నమ్మకం ఎంతవరకు నిజమవుతుందో, ఇంటర్నేషనల్గా క్రేజ్ సంపాదించాలనే ప్రయత్నం ఫలిస్తుందో లేదో చూడాలి.